సో ఇదే అంశం పైన మనతో మరింతగా విశ్లేషణ అందించేందుకు హైదరాబాద్ నుంచి క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే విజయవాడ నుంచి ప్రసాద్ కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. ప్రవీణ్, ఏంటి అసలుకి ఈడీ ప్రస్తుతం మళ్ళీ ఎందుకు విజయసాయిరెడ్డిని దగ్గరికి వెళ్ళింది? ఆయన ప్రశ్నిస్తోందా, లేకపోతే ఇంకేమైనా విషయాలు తెలుసుకుంటుందా? గతంలో కూడా ఆయన విచారణకు వెళ్ళిన సందర్భం ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? ఏమైనా స్పష్టంగా ఏదైనా అంశాలను గుర్తించడం కానీ, లేకపోతే ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకోవడం, లేకపోతే ఇంకేమైనా తనిఖీలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఏంటి అసలు ఏం జరుగుతుంది? అయితే ఈరోజు విజయసాయిరెడ్డిని మూడోసారి ఈడీ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల క్రితం మనం చూసాం వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను విచారణ తర్వాత ఈ కేసులో విజయసాయిరెడ్డిని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో విజయసాయిరెడ్డిని 2 సార్లు ప్రశ్నించారు. ఒకసారి అంటే గత ఏడాది 24వ తారీఖున విజయసాయిరెడ్డి ఇంటితో పాటు కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాని తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఇన్వెస్టిగేషన్లో మరికొన్ని కీలక ఆధారాలు లభించడంతో విజయసాయిరెడ్డిని మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పడంతో ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే విజయసాయిరెడ్డి నుండి 2019 నుండి 2024 వరకు జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలపైన గతంలోనే అతను బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు అనే ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను సైతం ఈడీ అధికారులకు అందజేశారు. ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం వాటిపైన మరోసారి విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇందులో ఒక కీలకమైనటువంటి అంశం, ఎందుకంటే విజయసాయిరెడ్డి గతంలో ఈడీ అధికారుల ముందు అంటే మొదటిసారి ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరైనటువంటి సమయంలో ఆన్ రికార్డ్ ఈడీ అధికారుల ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే తన సమక్షంలోనే ఏపీ లిక్కర్ పాలసీ రూపకల్పన కావచ్చు, విధి విధానాలన్నీ కూడా 3 సార్లు సమావేశం జరిగింది, తన ఆధ్వర్యంలో సమావేశం జరిగింది, తన సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజకేశిరెడ్డి కావచ్చు, మరోవైపు అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించారనేటువంటి అంశాన్ని ఈడీ అధికారులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకునే ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గడిచినటువంటి అంటే 2019-24 మధ్య ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఎందుకంటే ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉంది, మరోవైపు హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు మళ్లించారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం పాలసీ అంటే మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి ముడుపులన్నీ కూడా ఆ షెల్ కంపెనీకు బదిలీ చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా మరోసారి విజయసాయిరెడ్డి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరొక 2-3 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈడీ విచారణ ముగించుకున్న తర్వాత బయటకు వచ్చాక విజయసాయిరెడ్డి మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా విచారణకు కూడా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో పాలసీ రూపొందించేంత వరకు మాత్రమే తెలుసు, తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు, రాజకేశిరెడ్డిని అడగాలి, రాజకేశిరెడ్డికే తెలియాలని ఏదో చెప్పినట్లుగా ఉన్నారు. సో మళ్ళీ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అయితే సో ఈ విషయం పైన విజయసాయిరెడ్డి మళ్ళీ రియాక్ట్ కాబోతున్నాడా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో 2వ విచారణకు పిలిచినటువంటి సమయంలో మీడియాతో మాట్లాడడం జరిగింది. గత నెల 24వ తారీఖున తన ఇంట్లో సోదాలు చేసినటువంటి సమయంలో కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ 3 సార్లు జరిగినటువంటి తన సమక్షంలో 3 సార్లు జరిగినటువంటి ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన వ్యవహారంలో మాత్రమే తాను ఉన్నాను తప్ప ఇందులో జరిగినటువంటి స్కామ్కి సంబంధించి కావచ్చు, ఇందులో వచ్చినటువంటి ముడుపులకు నాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి అంశాన్ని ఈడీకి కూడా స్టేట్మెంట్ ఇచ్చాను. ఇదంతా కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా రాజకేశిరెడ్డి తప్ప ఇందులో తన ప్రమేయం లేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా విజయసాయిరెడ్డి చెప్తూ వస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఈడీ అధికారులు క్వశ్చన్ చేస్తున్న అంశం ఏంటంటే ఇందులో ముఖ్యంగా ఈడీ అధికారులు జరిగినటువంటి స్కామ్కి సంబంధించి విచారణ జరపట్లేదు, కేవలం ఈ స్కామ్ ద్వారా వచ్చినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో ఈ ముడుపులను షెల్ కంపెనీలకు బదిలీ చేశారని, ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీలకు, వాళ్ళ ప్రైవేట్ అకౌంట్లకు అంటే విదేశీ అకౌంట్లకు మనీ లాండరింగ్ జరిగింది, హవాలా ద్వారా దుబాయ్కు చేరవేర్చారనేటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే మరోసారి విజయసాయిరెడ్డిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే లిక్కర్ పాలసీ విధానానికి సంబంధించి రూపకల్పన కావచ్చు, విధాన నిర్ణయాలు కావచ్చు, అలాగే రహస్య లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఈ 3 అంశాలకు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. మరి విజయసాయిరెడ్డిని ఈరోజు విచారణకు పిలవడానికి కారణం ఏంటంటే 2 రోజుల క్రితమే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా ఏపీ సిట్ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు, సిట్ విచారణలో A38గా ఉన్నాడు. అతని తండ్రి, అతని కొడుకు కూడా A39 నిందితుడిగా ఉన్నాడు. వారిని విచారించినప్పుడు, వారి కుటుంబ సభ్యులను విచారించినటువంటి సమయంలో దాదాపు 67,57,00,000
రూపాయల ఆస్తులకు సంబంధించి ఏపీ లిక్కర్ ద్వారా వచ్చినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ముడుపుల ద్వారా కొన్నటువంటి ఆస్తులే అని సిట్ తన ఛార్జ్షీట్లో పేర్కొంది కాబట్టి ఆ అంశాన్ని ప్రాతిపదికన తీసుకొని ఈడీ అధికారులు కూడా వాళ్ళని విచారణ జరిపారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు మరోసారి విజయసాయి రెడ్డిని ఈ రోజు విచారణకు పిలవడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుందనేది మనం భావించాల్సి ఉంటుంది. మరి ఈ రోజు విచారణలో విజయసాయి రెడ్డి ఎలాంటి అంశాలు స్టేట్మెంట్ ఇచ్చాడనేది మాత్రం అతను బయటకు వచ్చిన తర్వాత ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది, ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, చూద్దాం. ఒకసారి మనం ప్రసాద్ దగ్గరికి కూడా వెళ్దాం. విజయవాడలో కూడా ప్రస్తుతం సిట్టు